ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో జరిగిన ఇళ్ల కూల్చివేతను గాజా విధ్వంసంతో పోల్చుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పేదల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేసిందని ఆరోపించారు. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆందోళనతో ప్రభుత్వం దిగివచ్చి కూల్చిన చోటే పట్టాలు ఇస్తామని ప్రకటించడం విచిత్రమని విమర్శించారు. చంపిన వాడే సంతాప సభ పెట్టినట్లుగా ఉంది అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ఖమ్మంలో ఫిబ్రవరి 24న వెలుగుమట్ల అనేటువంటి ప్రాంతంలో ఒక అమానమైన సంఘటన జరిగింది. గాజాని తలపించే విధంగా విధ్వంసం జరిగింది. దీనిపై మా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. ఇందిరమ్మ రాజ్యం పేదలకు ఇళ్లు కట్టిస్తా ఉన్నటువంటి ప్రభుత్వం పేదల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చడం జరిగింది. ప్రతిపక్షాలు చేసినటువంటి ఆందోళనకి తలొగ్గి ప్రభుత్వం దిగివచ్చి ఎక్కడైతే కూల్చారో అక్కడే పట్టాలిచ్చి ఇళ్లు కడతామని ప్రకటించడం జరిగింది. ఇది ఎట్లుందంటే చంపినోడే సంతాప సభలు పెట్టిన విధంగా ఉంది అధ్యక్ష. అయితే ప్రభుత్వం కూడా 1895 మంది బాధితులు ఉంటే 311 మందికి మాత్రమే పట్టాలు ఇవ్వటం అనేది జరిగింది. నేను ఈ వేదిక ద్వారా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. 311 మంది కాదు, మొత్తం బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పక్కా ఇళ్ళు ఇవ్వాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లాగే ప్రభుత్వం ఏదైతే విధ్వంసం చేసి ఆ కట్టుకున్న ఇళ్లను కూల్చివేసిందో వారందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష.